తిరుగు. ఈ టౌన్ అంతటికి ఇదే గుడ్ ఆసుపత్రి అని తెలిసి ఇక్కడ తీసుకొచ్చానండి. అయి దానయ్య పేస్ కట్టు పల్లెటూర్సు, భాష మాత్రం టౌన్ సైల్ అండి. అయి టాక్ ఇంగ్లీష్ అండి. ఇది నా వైపు అండి. నేమ్ అలివేలు. నీ ఆవిడికి నెల తప్పింది, ఇది 3వ నెల. అయితే మీకు థ్యాంక్స్ అండి. నాకెందుకయ్యా థ్యాంక్స్? ఓన్లీ కాంపౌండర్ గారు మీకు థ్యాంక్స్. నానేదో కొత్త ముక్క నేర్చుకున్నానంటే ఎవరు చెప్పండి. ఎవరైతే కడుపు చేసిన వాళ్ళకి చెప్పాలయ్యా థ్యాంక్స్. అయితే నాకే ఒక దాలయ్య నీకు థ్యాంక్స్ రా. ఈ ఫోటో ఇక్కడ ఉంది హాస్పిటల్. అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య. రాత్రి భోజనం చేసిన తర్వాత లేవే లేవే ఇక్కడి నుంచి పోలం పద. ఏంటయ్యా తోగదగిన తాచులాగా? కరెక్ట్ గా చెప్పు. ఇది నర్సింగ్ హోమ్ కాదు, నాగుపాము పుట్ట. చేమ పెట్టుకున్న పుట్టలోకి దూరుందయ్యా ఈ పాము. మా ఏం ఎదవలో అనుకుంటున్నావా ఇంకా ఇవిని నమ్మడానికి? ఏంటి మావా నీ మాటలు? వస్తే ఈ మాటలు ఎవరో తెలిసే రాత్రి మాల్లో నారయ్యమావే చేర్పు కార్లు ఇదేలే. సీతమ్మ తల్లి లాంటి మన వసంతమ్మను కట్టాలు పాలు చేసిన దెయ్యమే ఈ డాక్టరు. రామయ్య తండ్రి లాంటి మన డాక్టర్ బాబును బుట్టలో వేసుకున్న భూతమే ఇది. గెట్ అవుటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ ఓయ్ ఈవిడి చేతుల్లో బిడ్డ పుడితే ఆడిల్లు కొంపలు ముంచుతాడు. ఆ పనులు నాన్న చేయను. ఇదిగో డాక్టర్ అమ్మా, ఇది నీ పట్నం. పక్కడు కూడా పట్టించుకోలే అడవి. ఇదే కానీ మా పల్లె అయితే ఊరు జనం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పల్లికి చెప్పించి కొట్టేవాడు. అన్నం పిల్ల ఏదోవాడు నీ గుమ్మం తక్కడు. ప్రియా ప్రియా వేణు హాస్పిటల్లో జరిగిందంతా వినాను. టేక్ ఇట్ ఈజీ. నేనంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను వేణు. నీకొక్కటే బాధ, మరి నాకు? నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాననే బాధ. నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ. కన్నవాళ్ళు నన్ను కానివాళ్లుగా చూస్తున్నారనే బాధ. ఇన్ని బాధలతో బయటికెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కిరింపుల బాధ. ఇవి కాకుండా నాన్నకి గుండెపోటు. ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేదన భరిస్తున్నానో తెలుసా? మీ నాన్నగారికి గుండెపోటా? అవును. ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నావు? మై గాడ్, మరి ఆ విషయం మీరెవరికి చెప్పలేదా? డాక్టర్గా చెప్పకూడదు, కొడుకుగా చెప్పలేను. ప్రియా, కన్నీరు ఆడదానికి భగవంతుడిచ్చిన వరం. నీ గుండె మంట నీ కన్నీటితో చల్లారిపోతుంది. కానీ నన్నేం చేయమంటావు? ఈ ఆడవమంటావా, చావమంటావా? నువ్వేను అలా అనొద్దు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ వేణు. హలో హలో, అవునండి, వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. వసంత గారి పెళ్లి చూపులే. ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో, అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు? పెట్టండి, పెట్టే. హలో, వస్తున్నా. అవును, వసంత గారిల్లేనండి. వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి. కుదరదు బాబు, బదిలాడదు. పెట్టండి బాబు. హలో, వస్తున్నానండి. హలో 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 హలో, అవును వసంత గారిలేనండి. వసంత గారిలే. హైట్ ఎంత అన్నారు? 5'4". బాగా పుట్టికిద్దన్నమాట. ఏంటి బాబు, కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టండి. ఎక్కడ తెచ్చారా బాబు? హలో 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 హలో, గురునాథ గారు. చెప్పండి. గురునాథ గారు చెప్పండి సార్.
ఆ? బా బా ఏంటయ్యా నువ్వా ఏంటయ్యా ఏంటి బాలెందుకు బరువు తెచ్చాడు సార్. ఏంటో ఇదంతా సార్ ఈ మామూలు ఉత్తరాలు సార్, ఆ. ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. ఏంటయ్యా మా దాంట్లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ టపా కాదు సార్, ఆ. మీ ఇంటి టపానే. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్, సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. అబ్బా అనుకునే ప్రయోజనం ఉందయ్యా. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు మొర్రో అని మొత్తుకున్నా. కాశీ వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని వెళ్ళాడు. సార్ వస్తాను సార్. వెళ్ళవయ్యా వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్ ఏంటో బాబు వెళ్ళవయ్యా. సార్ ఆ. ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఆ. ఐఎమ్ ఆల్సో బిలో 25 సార్. క్యాప్ కూడా పెట్టాను సార్. ఆ. షూ ఇస్ ఆల్సో దేర్ సార్. ఏయ్, నిన్ను అనుకున్న ప్రయోజనం లేదురా, నాకైం బ్యాడు. చూసావు బాబు ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో? వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది. మై హ్యాండ్ అవుట్. వస్తున్నా. హలో అవునండి వసంత గారిలే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు. డాక్టర్ వేణు గారు విడాకులు ఇస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే రే 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 పెళ్ళైనవాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఎగబడుతున్నారయ్యా. ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునా నువ్వు ఉత్తరం రాశావు కదా, పరిశీలిస్తావా బాబు? అర్థం లేకుండా పెట్టే ఫోను పెట్టేవా బాబు పెట్టే. లోకం నోరు ముయించడం కష్టమేమో. మీకు ఆ కష్టం రాదు. ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మేమిద్దరం ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా